జస్టిస్ గారు చెప్పినట్టు మేము కవిత గారి పార్టీ తరఫునో లేకపోతే మన విశారదన్ గారి తరఫునో మాట్లాడడానికి రాలేదు. వాళ్ళు కమిటీ ఏర్పాటు చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మేము గమనించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ లో చాలా కీలకమైన అంశాలు వడగాని కోటేశ్వరరావు, వేజండ్ల సురేష్, పిక్కసాని దామోదర్, పిక్కసాని జశ్వంత్ ఈ నలుగురు తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అనుచరులు అని చెప్పి ఖమ్మంలో మాకు పదే పదే సమాచారం ఇస్తున్నారు. ప్రభుత్వానికి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 32 ఎకరాలు రాజారాం గారు ఇచ్చిందని రికార్డులో చూపిస్తున్నారు. మిగతా 32 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి గోపాలకృష్ణారెడ్డి గారు ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఈ వరగాని కోటేశ్వరరావు ఎవరు, ఈయన పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది, వేజెంట్ల సురేష్ ఎవరు, పిక్కసాని దామోదర్ ఎవరు, పిక్కసాని జశ్వంత్ ఎవరు, పిక్కసాని మౌనిక ఎవరు, వీళ్ళందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు, పువ్వాడ అనుచరులు, వీళ్ళ పేరు మీద ఆక్రమించుకుంటారని పదే పదే మాకు అక్కడ విషయాలు చెప్తున్నారు. కాబట్టి మీరు సూటిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి గారిని, బట్టి గారిని ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, మీరెందుకు మీరు వివరణ చెప్పట్లేదు? ఏదో తూతూ మంత్రం ఒకసారి చేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ కలెక్టర్ గారు కూడా ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్తున్నాం. కలెక్టర్ గారు మాకు చెప్పిన విషయాలు, బయట జరుగుతున్న విషయాలు చాలా తేడా ఉన్నాయి. కాబట్టి యూట్యూబర్స్ కి, సోషల్ మీడియా వాళ్ళకు కూడా మీరు ఒక రికార్డు పట్టుకొని ఒక 147 సర్వే నెంబర్ లో ఒక సర్వే నెంబర్ లో ఎంత భూమి అయినా ఉండొచ్చు, పైన మాత్రం చెప్తున్నారు ఇది వినోబాబా అని, కింద పేర్లు చెప్పట్లేదు. ఒక సర్వే నెంబర్ లో 100 ఎకరాలు ఉండొచ్చు, 1000 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు. అక్కడ టెక్నికల్ గా ఏమైతుందంటే మీరు టీవీలలో ప్రజెంట్ చేసేటప్పుడు 147, 148, 149 మొత్తం వినోబాబా పేరు చెప్తున్నారు. కానీ మేము అక్కడ లోతుల్లోకి వెళ్తే ఒకటే సర్వే నెంబర్ లో ఎంతో మంది పేరు మీద భూమి ఉండొచ్చు. ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద భూమి ఉంది, వినోబాబు గారి పేరు మీద. కానీ దయచేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించకండి. మీకేమన్నా నిజంగా క్లారిటీ కావాలంటే మా అడ్వకేట్ శ్రవణ్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, జస్టిస్ గారు కూడా కలవండి. మీరు దుమ్మెత్తి పోయకండి. మేము ఎవరికి అమ్ముడు పోయే వ్యక్తులం కాదు, ఎవరు డబ్బా కొట్టడానికి రాలేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఇక్కడ ఉన్నాము. కాబట్టి మీ అర్ధసత్యాలు, అసత్యాలతోటి మా మీద దుమ్మెత్తి పోయకండి, క్యారెక్టర్ రిసర్చ్ చేయకండి. ఇంకొకసారి మీరు ఇట్లనే ఎవరు జారితే మీ మీద డిఫమేషన్ కేసు కూడా వేయాల్సి ఉంటుంది. మీకు ఏమన్నా వాస్తవాలు కావాలంటే రండి, జస్టిస్ గారి దగ్గర పూర్తి సమాచారం ఉంది. దయచేసి ప్రజల్ని తప్పుదో, మేము ఇక్కడ ఉన్నది పేద ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలి తప్ప ప్రభుత్వం తరపునో రాజకీయ పార్టీల తరపునో లేవు. దయచేసి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే మీరు కూలగొట్టిన 729 ఇల్లు లిస్టు బయట పెట్టండి. మీరు 311 మందికి ఇచ్చిన లిస్టు బయట పెట్టండి. మిగతా 429 మందికి ఎందుకు ఇవ్వలేదో ఆ లిస్టు కూడా బయట పెట్టండి. అప్పుడు ప్రజల్లోనే తెలుస్తుంది. ఇక మిగతా విషయాలన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి కోర్టులో తేల్చాల్సిన విషయాలు విధానపరమైన విషయాల మీద మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. మేమేం ప్రభుత్వం కాదు, మేము ముఖ్యమంత్రులం కాదు. మేము ఏం జరిగింది బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేయడానికి మా వంతుగా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఒకవేళ మీడియా మిత్రులకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మా టీం తరపు నుంచి మీకు సందేహం క్లారిటీ ఇస్తాం.